4 రోజులకు ఒకసారి ఇంటికి వస్తావు. ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు. మనిషి మనిషిలా ఉండవు. ఏమిటి నాయనా ఇదంతా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం? నేనేం చేసినా మన మంచిగా చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి, కానీ అమ్మా, నా లక్ష్యం ఒక్కటే. మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి. ఆయన ఆత్మ శాంతించాలి. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విని గోపి. వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి, భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా, కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు. నా ఒంట్లో పారుతున్నది కూలీకోర రక్తం అన్నాడే. గోపి, కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవ్రాత మనం రాసేది కాదు, తుడిపేది కాదు. మన మంచే మనల్ని కాపాడుతుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వద్దు నాయన, మనకి దుర్మార్గం. 4 లక్షల రూపాయలతో అమ్మాయితో హాయిగా బ్రతకొచ్చను. పిచ్చివాడు ప్రేమకు బలైపోయాడు. ఇంతకు భాస్కర్ని ఎవరు చంపి ఉంటారని మీ అనుమానం? అనుమానం ఏముంది? ఆ భూషయ్య ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళాట. తన మనవరాలి జోలికి వెళ్తే చంపుతానని బెదిరించాట. అన్నంత పని చేసి ఉంటాడు. అయినా హంతకుణ్ణి పట్టుకోవడం పోలీసు వాళ్ళ పని. మనకు కావాల్సింది మన సొమ్ము రాబట్టుకోవడం. అదేమంత కష్టం కాదు సార్, చాలా సులభం. ఎలా? ఉన్నాయిగా అమ్మాయి రాసిన ఉత్తరాలు. అందులో ఆఖరి ఉత్తరం కూనికి ఒక్కరోజు ముందు రాసింది. అది లేవని చెప్తాను. బ్లాక్ మెయిల్? నో, లవ్ మెయిల్. గో హెడ్. గో. ఎవరు? ఓ, నువ్వా? ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులకు మాత్రం కాదు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే పోలీసులు పిలుస్తాను. మీకంత శ్రమ అక్కర్లేదు. పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు. లేదు, మీకంత అర్జెంటుగా జైలుకి వెళ్ళాలనుంటే తప్పకుండా పిలవండి. ఏమిటా నువ్వు అనేది? నిన్నగాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది. పేపర్లో చూసే ఉంటారు. జరిగితే? ఆ హత్య మీరే చేశారు. నేనా? అవును, మీరే. నీ తండ్రి హంతకుడన్నానని నన్ను కూడా హంతకుని చేయాలని చూస్తున్నావు. నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగవు. నడువు బయటికి. హోషయ్య గారు, అందుకు తగిన ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలా? ఏమిటవి? హత్య గావించబడ్డ భాస్కర్ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది. యోగ్యుడైతే అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు. అతని పరిస్థితి చూశారు. ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు. అబద్ధం, అంత అబద్ధం. హుషయ్య గారు, బుకాయించకండి. ఇదిగో మీ అరుణ అతనికి రాసిన ఉత్తరం. అతన్ని పున్నమి నాడు రమ్మన్నది. అతను వచ్చాడు. ఊరికే రాలి 4 లక్షల రూపాయలతో వచ్చాడు. మీరు అతన్ని హత్య చేసి ఆ 4 లక్షలు కాజేశారు. 4 లక్షల? లేదు, లేనే లేదు. ఏమిటి లేదు? మీరు అతన్ని హత్య చేయలేదా? 4 లక్షలు కాజేయలేదా? ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? గోపి, రా కూర్చో. హంతకుడి కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. నీ అన్నదంతా మర్చిపో. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందే మీరు మర్చిపోలేదే? కొన్ని రోజుల క్రితం జరిగింది నేనెలా మర్చిపోతాను? గోపి, పెద్దవాణ్ణి. ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యని. ఓహో, రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? తెంచుకుంటే తెగేదా గోపి? మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి. అనురాధ నేను మనసారా ప్రేమించి ఏనాటికైనా అనురాధ నీదే. క్షమించండి, హంతకుడి మనవరాలను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేదు. అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా? లేదు, మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. నిజమా? అయితే ఉత్తరానికి 4 లక్షలు ఇలా ఇవ్వండి. గోపి, నీ మీద ఒట్టు. నేను నిజం చెప్తున్నాను. నాకేమీ తెలియదు. అసలు ఆ డబ్బు సంగతే తెలియదు. అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారన్నమాట. అయినా ఆ సంగతి అంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. గోపి, 4 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాను? ఇల్లు వాకిలి అంతా అమ్మినా రాదే. ఓని 1 లక్ష. బాగా ఆలోచించండి. రేపు ఈ టైంకే వస్తాను. ఇచ్చారా ఉత్తరం మీకు, లేదా పోలీసులు?
గోపి, నేనంతా విన్నాను. నేను గమనించాను. నీకు కావాల్సిన డబ్బేగా? అవును. డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా? డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశాడు. డబ్బు కోసం నేను మిమ్మల్ని హత్యానేరం నుంచి తప్పిస్తున్నాను. ఇందులో నీచమేముంది? డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు. అంతేనా? అంతే. అయితే ఉండు, తీసుకొస్తాను. నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే? నువ్వు అడిగింది ₹1,00,000 ఆఫ్ కోర్స్. అవుననుకో. తీసుకో. నగల? అవును, మా ఇద్దరు నగలే కావు, మా అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఓ, మీ అమ్మగారి నగలు కూడా ఉన్నాయా? వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది. అదంతా అనవసరం. ఇప్పటికైనా ఒకటి గ్రహించు. నువ్వు అనుకున్నట్టు హత్య చేసి 4 లక్షలు కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగలు నీకివ్వాల్సిన అవసరం లేదు. బహుశా మీకు తెలియకుండా మీ తాతయ్య ఎక్కడైనా దాచాడేమో. గోపి, చీచి, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావనుకోలేదు. అలాంటి దొంగ బుద్ధులు మా ఇంటా వంట లేవు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు? పిచ్చి రాధ, మీ ఇంట వంట లేకపోతే నాకు మాత్రం ఎలా వస్తాయి? నాలో ప్రవహించేది ఆ రక్తమేగా. లేదు, ఆ రక్తం నీలో అణు మాత్రం లేదు. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఆ రక్తాన్ని ఇలా వంచవు, ఇంత ద్రోహం చేయవు. ఈనాడు నేను నిజంగా నమ్ముతున్నాను, మీ నాన్న హంతకుడు. మీ తాత? నోర్మయ్, మా తాత పేరెత్తే అర్హత నీకు లేదు. అవునవును, మా నాన్న హత్య చేసిన నగలు దొరికాయి, కానీ మీ తాత... గోపి, మాటలనవసరం. నీకు కావాల్సిన డబ్బు తీసుకో. ఉత్తరం. ఓఎస్, మాటంటే మాట. ఇదిగో ఉత్తరం. బహుశా మీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుంటుంది. కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం. ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు... జన్మ జన్మలకు ఆశ పెట్టుకోవద్దు. వాళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేదండి. ఉంటే ఎంతో ఇదిగా దాచుకున్న వాళ్ళ అమ్మ నగలు ఎందుకు ఇస్తారు? వాళ్ళ అమ్మ నగల? చాలా పాతకాలపు నాటివి అనుకోండి. డామిట్, అమ్మ నగలు నాయనమ్మ నగలు. ఆ గిల్ట్ నగలు ఏం చేసుకుంటారు? ఏమిటండి అవి గిల్ట్ నగలని మీకెలా తెలుసు? నాకు తెలుసని కాదు, అంతకన్నా వాళ్ళ దగ్గర ఇంకేముంటాయండి. మీరు ఇలా అంటారని ఆ నగలన్నీ అమ్మి సొమ్ము చేసుకునే వచ్చాను. అమ్మేవా? అదేమిటి సార్ ఆ నగల గురించి అంత కంగారు పడుతున్నారు? ఏమీ లేదు, ఏమాత్రం వచ్చింది. ఇదిగో 1,00,000. మిగతా 3 లక్షలకు నీళ్లు వదులుకున్నట్లేనా? ఎందుకు వదులుకోవాలి? ఇంకా ఉన్నాయిగా ఉత్తరాలు. 2 రోజులాగా మళ్ళీ వెళ్తే... మనకంత కర్మే పట్టలేదు. మీరు సరేనండి, ఈ రాత్రి వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాం. ఓయ్ వెళ్ళు. వాళ్ళంతే కాదు, మనంత కూడా తెలుస్తుంది. ఏం వాళ్ళేమంత మనగాళ్ళ? నీకంటే మనగాడు భాస్కర్ని కూలీ చేశారా? ఏడ్చారు. కూనీ జరిగినప్పటి నుంచి పోలీసులు 24 గంటలు అక్కడే కాపలా ఉంటున్నారు. వాళ్లకు కూనీ కేసుతో పాటు మన కేసు కూడా దొరికిపోతుంది. ఏమండి, వెళ్ళమంటారా? నో, వాడొట్టి ఫూల్. వాడి మాటలకేం గాని. గోపి, నీ ప్లాన్ ప్రకారం ఇవ్వండి, చూద్దాం. ఓకే. మళ్ళా ఎందుకు వచ్చావు? ఇంకా డబ్బు కావాలా? నీ కక్ష ఇంకా తీరలేదా? మా మీద కూనీ కేసు బనాయించడానికి ఆధారాలు ఇంకా వెతుకుతున్నావా? ఆధారాలు వెతకనక్కర్లేదు, బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మీ చెల్లెలు రాసిన ఉత్తరాలు. వీటికి ఎంత కావాలి? కనీసం 2 లక్షలు. నీచుడా, ఎంత దుర్మార్గానికి ఒడికట్టావు. రక్త సంబంధం సరే, ఎప్పుడో మాసిపోయింది. కనీసం మానవత్వం అన్నా లేకుండా పోయిందే నీలో.
ఒకప్పుడు నన్ను ప్రేమించానన్నావే, ఈ ఇంటి అల్లుడు కావాలనుకున్నావే. అది జరుగుంటే ఈ గొడవంతా ఎందుకుంటుంది? అందుకేనా మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు, మమ్మల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు? నో, మీరు నాశనం అయితే నాకేం వస్తుంది? నేను బాగుపడాలి, మీ తాత చెప్పిన తాహతు సంపాదించాలి. తాహత్ అంటే డబ్బేగా. ఇలాంటి పాపిష్టి డబ్బు కాదు. నిన్న నువ్వు ఇచ్చింది పాపిష్టి డబ్బు ఎలా అవుతుంది? ఏమో, పవిత్రంగా దాచుకున్న మీ అమ్మగారి గిల్టు నగలిచ్చావు. గిల్టు నగలా? బంగారం అది. ఎవరిని నువ్వు మోసం చేసేది? నేనేం పసిపాపను అనుకున్నావా? మోసం చేయటం మా ఇంట వంట లేదు. గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఈ కబుర్లకేం లే. పచ్చి కూనీ చేసి 4 లక్షలు కాజేశారు. మోసం చేయటం మీకో లెక్క. మర్యాదగా 2 లక్షలు తెచ్చు. ప్రాణాలు తప్ప ఇవ్వటానికి ఇంకేమీ లేవు. ఉట్టి ప్రాణాలకు విలువ లేదు రాధ. ఛీ, నా పేరెత్తి అర్హత ఏనాడో పోగొట్టుకున్నావు. ఆఖరి మాటగా అడుగుతున్నాను, నువ్వు ఈ దుర్మార్గం మానుకుంటావా లేదా? మమ్మల్ని ఇలా బ్రతకనిస్తావా లేదా? నేను ఆఖరిసారిగానే అడుగుతున్నాను. 2 లక్షలు లేదా మీ తాతయ్య వచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమను. మళ్ళీ చెప్తున్నాను, అది జన్మ జన్మలకు జరగదు. మా దగ్గర డబ్బు లేదు. ఇలా బెదిరించి నన్ను పొందలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నిన్నే అడిగేది. ఆరాటం దేని తాతయ్య? నేను కళ్ళారా చూశాను. వారలా తోటలో కనిపించాడో లేదో పంప మునిగిపోయినట్టు పరిగెత్తింది. ఏం వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే వాడంటే ఇంకా మూసి తెరలేదు. తమ్ముడు, లేకపోతే ఎందుకు వెళ్ళావు? వాడు మన మీద కక్ష కట్టి మన ఎత్తిన కూని కేసు వేసి మన సర్వనాశనం చేయాలని చూస్తున్నాడని తెలిసే ఎందుకు వెళ్ళావు? పరువు, ప్రతిష్ట, అభిమానం, గౌరవం ఏమన్నా ఉదనాన్ని వెళ్తే వెళ్తావా? తమ్ముడు, మన పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి, మన సర్వనాశనం కాకుండా కాపాడడానికే వెళ్ళాను. పెళ్లి ఏం చేశావు? వాడిని పెళ్లి చేసుకుంటానన్నావా లేకపోతే వాడికి అమ్ముడిపోతానన్నావా? మోహన్, నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వంత సిగ్గుమాలిన పని చేయగలేంది వాడు అంటే తప్పు వచ్చిందా? తాతయ్య, మీరు అలాగే అంటున్నారా? ఇంకేమనమంటావు? కళ్ళారా చూశానే. ఏం చూశారు మీరు? ఏం తెలుసు మీకు? 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే కూనీ కేసు నెత్తిన పడుతుందని బెదిరించడం ఒక్కటే తెలుసు. ఆపదను తప్పించుకోవడానికి, చెల్లెలు రాసిన ఉత్తరాలు రాబట్టుకోవడానికి ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న అమ్మ నగలన్నీ తీసుకెళ్లి అతనికి అర్పించానే. ఆ నగలిచ్చావా? అంతకన్నా మన దగ్గర ఏముంది ఇవ్వడానికి? అవి గిల్టు నగలమ్మా. అవి గిల్టు నగలా? అయితే అతను చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి తాతయ్య, అమ్మ నగలు గిల్టు నగలా? అసలు నగలు లక్షలు ఖరీచేసేవమ్మా. అవి ఎలా మాయమయ్యాయో ఏమో. చివరికి మనకి ఇవే దక్కే. మీ అమ్మ జ్ఞాపకార్థం వీటినే దాచి ఉంచాను. పోలీసులు అసలు నగల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఏనాటికైనా దొరుకుతాయేమో, రుజువు కోసం ఇవైనా పనికొస్తాయని దాచి ఉంచానమ్మా. అందుకే ఆ దుర్మార్గుడు అలా బెదిరించాడు. ఏమన్నాడమ్మా? మరో 2 లక్షలు అడిగారు. ఇంకా 2 ఉత్తరాలు చూపెట్టారు. ఏం చెయ్యాలి? మీరన్నట్టు ఆత్మాభిమానాన్ని చంపుకోగలిగితే, అతనికి అమ్ముడుపోగలిగితే నిజంగా ఈ వంశ గౌరవాన్నే కాదు, మిమ్మల్ని కూడా కాపాడుకోగలిగేదాన్ని. అదే నా వల్ల కాలేదు. వద్దమ్మా, వద్దు తల్లి. నువ్వు అంత పని చేయొద్దమ్మా. ఇంతవరకు నువ్వు మా కోసం చేసిన త్యాగం చాలు. ఆత్మను కూడా చంపుకోవడం దానికి. వద్దమ్మా. వాడు ఏం చేస్తాడు? కూని కేసు వేస్తాడు, అంతేగా. వాడు వేసేది నేనే ఒప్పుకుంటున్నా. ఆ కూని చేసింది నేనే. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు చేయని నేరాలు నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. తమ్ముడు, ఏనాడైతే మిమ్మల్ని అవమానించాడో ఆనాడే వాడి ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను. అవకాశం దొరికింది. వాడి రక్తం కళ్ళ చూశాను. తమ్ముడు, నేనే హంతకుంది. మోహన్, కాదు, మీరెవరూ కాదు. మీరెవరూ హంతకులు కానక్కర్లేదు. అక్కర్లేదు. ఆ కూని చేసింది నేనే. ఎందుకు చేయని నేరాలు నెత్తినేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. నేనే హంతకుంది. హలో, పోలీస్ స్టేషన్.